నవంబర్ 21 శుక్రవారం అల్ మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద భారతదేశపు విమానం హెచ్ఏఎల్ తేజస్ ఎల్సీఏ ఎంకే-1 ఎయిర్ షో చేస్తుండగా అకస్మాత్తుగా నేలకూలింది. ఈ ప్రమాదంలో ధైర్యవంతుడైన వింగ్ కమాండర్ నమన్ శాల్ గారు వీరమరణం పొందారు. తేజస్ ఇది భారత్కు గర్వకారణం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం. దీనిని ప్రపంచ వేదికపై, ముఖ్యంగా దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించడం అంటే మన రక్షణ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వింగ్ కమాండర్ నమన్ శాల్ ఆయన ఒక అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఆయన ఎయిర్ షో చేయడం మొదలుపెట్టారు. తేజస్కు పేరు తెచ్చిన అత్యంత క్లిష్టమైన లో ఆల్టిట్యూడ్ ఏరోబాటిక్ మాన్యువర్ చేస్తుండగా అకస్మాత్తుగా విమానం అదుపు తప్పి అతి తక్కువ ఎత్తులో నేల వైపు దూసుకుపోయి పెద్ద శబ్దంతో కూలిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. వాళ్ళు బ్లాక్ బాక్స్ డాటాని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు: గ్రావిటేషనల్ ఫోర్స్ బ్లాక్అవుట్. నమన్ శాల్ గారు అతి తక్కువ ఎత్తులో నెగటివ్ టర్న్ లేదా బ్యారెల్ రోల్ వంటి క్లిష్టమైన మాన్యువర్ను చేశారు. ఈ సమయంలో అధిక గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా పైలట్ స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. ఈ విన్యాసంలో ఒక సెకండ్ ఆలస్యమైనా మళ్లీ అదుపులోకి తేవడానికి ఉండదు. సెకండ్ 1 ఫ్లై బై వైర్ వ్యవస్థలో లోపం. తేజస్ విమానం యొక్క స్థిరత్వం మొత్తం దాని డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టంపై ఆధారపడి ఉంటుంది. అత్యంత దూకుడుగా మాన్యువర్ చేసినప్పుడు ఈ వ్యవస్థలో చిన్నపాటి సాంకేతిక లోపం వచ్చినా విమానం అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇంజన్ లేదా పవర్ ఫెయిల్యూర్. తేజస్ సింగిల్ ఇంజన్ ఫైటర్. హై స్పీడ్ లో ఆల్టిట్యూడ్ మాన్యువర్ సమయంలో ఇంజన్ పవర్ అకస్మాత్తుగా కోల్పోతే తిరిగి దానిని తీసుకురావడం అసాధ్యం. ఈ అంశాలను పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక పాకిస్తాన్ రిపోర్టర్ ఆ క్రాష్ సైట్ వద్ద వీడియో తీస్తూ పైలట్ మరణాన్ని, భారత్ నష్టాన్ని అపహాస్యం చేస్తూ కనిపించారు. అల్లా కి తరఫ్ సే గయా, హమ్ షాహిద్ హోనే సే బచ్ గయా. ఇది అల్లా వల్ల జరిగింది, మేం మరణం నుండి తప్పించుకున్నామంటూ భారత్ను అపహాస్యం చేశాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ ప్రమాదానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వింగ్ కమాండర్ నమన్ శాల్ కుటుంబానికి అండగా నిలబడ్డాయి. తేజస్ విమానం భద్రత రికార్డు గత 23 ఏళ్లలో చాలా మెరుగ్గా ఉంది. కేవలం 2 ప్రమాదాలు మాత్రమే జరిగాయి. ఒక వైమానిక ప్రదర్శన అనేది ఎప్పుడూ అత్యంత ప్రమాదంతో కూడుకున్నదే. ఈ ఘటనతో మన స్వదేశీ తేజస్ ప్రాజెక్టును నిందించడం సరికాదు. మనం పైలట్కు నివాళులు అర్పిస్తూ ఎంక్వైరీ ఫలితాల కోసం వేచి చూద్దాం. జై హింద్.